హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పాతకాలం నాటి రెసిపీ అండి. టేస్టీ కొబ్బరి రొట్టు. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి రొట్టె తయారీ విధానం చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టాను. ఒక చిన్న గ్లాసు రవ్వ అయితే తీసుకున్నానండి. బియ్యం రవ్వ తీసుకుని వేయించుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అయితే ఈలోపు నేను ఇక్కడ మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని ఇలా బరగ్గా కొబ్బరి తురుము అయితే రెడీ చేశానండి. ఇలా కొబ్బరి తురుముని బరగ్గా ఆడుకుంటే మనకి కొబ్బరి రొట్టె తిన్నప్పుడు అక్కడక్కడ కొబ్బరి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అది కూడా సేమ్ సమానంగా తీసుకోవాలండి. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు కొబ్బరి తురుము తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి. బియ్యం రవ్వ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 గ్లాసు కొబ్బరి తురుము, అలాగే 1 గ్లాసు బెల్లం తీసుకోవాలండి. గ్లాసు బెల్లంలో ఒక వంతు తగ్గించి 3 వంతులు బెల్లం వేసాను. మీరు స్వీట్ని ఎక్కువ ఇష్టపడితే 1 గ్లాస్ ఫుల్గా బెల్లం తీసుకోవచ్చండి. నేను చెప్పినట్టు గ్లాసులో 3 వంతులు బెల్లం వేసుకుంటే స్వీట్ సరిపోతుందండి. మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ బెల్లం. తర్వాత నేను చిటికెడు ఉప్పు వేసాను. ఇప్పుడు 1 కప్పు బియ్యం రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ గ్లాస్తో వేసాను కదా, అందుకే గ్లాస్తోనే వేసానండి వాటరు. మన మెజర్మెంట్ ఏ కప్తో తీసుకుంటామో చివరి వరకు కూడా అదే కప్తో కానీ లేదంటే అదే గ్లాస్తో కానీ తీసుకోవాలండి. అప్పుడే మనకి కొలతలు కరెక్ట్గా ఉంటాయి. పక్కా కొలతలతో కొబ్బరి రొట్టె రెసిపీ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. మనకి రవ్వ బాగా ఉడకాలి. ఈ మిశ్రమం దగ్గరకు వచ్చేయాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి ఇది కొబ్బరి కేక్ లాగా ముక్కలుగా కట్ చేసి కూడా సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇది కలుపుకుంటేనే మనం ఉడికించుకోవాలండి. అదైతే ఉడికిపోయింది. ఇలా దగ్గరకు వచ్చాక ఇంకో ప్యాన్ తీసుకుని ఇలా ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేయాలండి. అది హీట్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొబ్బరి, బియ్యం రవ్వ, బెల్లం మిశ్రమం వేసి రొట్టెలాగా చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా మొత్తం మిశ్రమం కూడా వేసి ఇలా రొట్టెలాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్లో బాగా కాలాలండి. మనకు అప్పుడు పైన క్రిస్పీగా ఉంటుంది, కేక్ లాగా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇదైతే సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి, కాల్చుకోవాలి. ఇది కాలడానికి 20 నుంచి 30 నిమిషాల వరకు టైం తీసుకుంటుందండి. 20 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటూ ఉండాలి. మనకి ఇలా చుట్టూరు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలండి. ఇలా కలర్ వస్తే మనకి అడుగున కాలిపోయినట్టు. 20 నిమిషాల తర్వాత మూత తీసుకుంటూ ఉండాలండి. కలర్ రాకపోతే మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకైతే కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బాల్ వేయించి ఇలాగ రొట్టెని అయితే తిరిగేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం అప్లై చేసి హీట్ అయ్యాక రొట్టెని రెండో సైడ్ కూడా వేసి కాల్చుకోవాలి. అది కూడా మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. 20 నిమిషాలు ఉడికిపోతుంది రెండో సైడు. అది కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలండి. ఈ కొబ్బరి రొట్టె పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో బెల్లం వేసాం, కొబ్బరి వేసాం కదా, చాలా మంచిది. ఇంట్లో ఎప్పుడైనా ఇలా కొబ్బరికాయ మిగిలిపోతే ఒకసారి ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టపడతారండి. చూడండి ఫ్రెండ్స్, రెండో సైడ్ కూడా మనకు మంచిగా కలర్ వచ్చింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. మా ఇంట్లో అయితే కొబ్బరి రొట్టె బాగా ఇష్టపడతారండి. ఒక ముక్క తీసుకున్నాక ఖచ్చితంగా రెండో ముక్క అయితే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని మరీ తింటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా చాలా బాగా ఉడికిందండి. అలాగే 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చి బాగా కాలింది. ఇలా కేక్ పీసెస్లా కట్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి, బాగా ఇష్టంగా తింటారు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి యమ్మీ యమ్మీ కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఈ పాతకాలం నాటి స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.